హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక సర్ప్రైజింగ్ అక్కడ మనం చూసుకుంటే ఇద్దరు డెబ్యూటెంట్స్ అయితే మనకైతే కనబడ్డారు మ్యాచ్ లో మన టీమిండియా తరపున. సో చాలా సర్ప్రైజింగ్ గా మనకైతే కనబడ్డది. అందరు ఏమనుకుంటున్నారు అక్కడ మరి ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ మ్యాచ్ లో నుంచే మెయిన్ స్క్వాడ్ అయితే మనకి కనబడుతుంది అనుకున్నాం. బట్ అక్కడ మనం చూసుకుంటే చాలా ఎక్స్పెరిమెంట్ చేసిలని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో అయితే. బట్ ఎనీవే రిజల్ట్ చూసుకుంటే చాలా బెటర్ గా మనకైతే కనబడ్డది. ఇక ఆ ఇద్దరు డెబ్యూటెంట్స్ కి 50-50 అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ అయితే. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే జైస్వాల్ ఒక మంచి క్యాచ్ అయితే పట్టిండు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే కొంచెం బ్యాటింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక మరోవైపు హర్షిత్ రాణా 3 వికెట్లే తీసుకున్నాడు. బట్ ఫస్ట్ స్పెల్ లో మనం చూసినాం ఒకటో ఓవర్ లో 26 రన్స్ అయితే ఇచ్చిండు. బట్ సెకండ్ స్పెల్ లో చాలా బెటర్ గా కంబ్యాక్ అయితే వేసిండు. మొత్తం అక్కడ హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో 7 ఓవర్లు వేసిండు. దాంట్లో ఒక మిడిన్ ఓవర్ వేసిండు, 53 రన్లు అయితే ఇచ్చిండు. 3 వికెట్స్ 7.6 ఎకనమీతోని. ఇక అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే హర్షిత్ రాణా రికార్డ్ అయితే కొట్టిండు అక్కడ మరి. తన డెబ్యూ మ్యాచ్ లో ప్రతి ఫార్మెట్ కూడా టెస్ట్ లో గానీ, T20లో గానీ, ODIలో గానీ మినిమం 3 వికెట్లే తీసిండు. సో అది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక మనం మ్యాచ్ విషయానికైతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు అక్కడ జోస్ బట్లర్. మరి బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నాడో అందరు కూడా అక్కడ క్వశ్చన్ మార్క్ గానే మనకైతే కనబడ్డది. బట్ ఇనిషియల్ అక్కడ మనం చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్ మాత్రం చాలా డేంజరస్ గా మనకైతే కనబడ్డారు. అక్కడ ఫిల్ సాల్ట్ అండ్ డక్కెట్ చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఖచ్చితం 300 కొడతారు అనుకున్నాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మరి అక్కడ ఫిల్ సాల్ట్ రన్అట్ అయిన తర్వాత వెంటనే వికెట్లు అయితే పడుతూ వచ్చినాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి ఫిల్ సాల్ట్ అండ్ డక్కెట్ దగ్గర అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇక తర్వాత ఒక్క మంచి పార్ట్నర్షిప్ కూడా మనకైతే కనబడలేదు. ఫిల్ సాల్ట్ అక్కడ 43 అయితే కొట్టిండు 26 బాల్స్ లో, 5 4s 3 6s 165 స్ట్రైక్ రేట్తోని. చాలా అక్కడ డేంజర్స్ గా మనకైతే కనబడ్డాడు. ఇక మరోవైపు డక్కెట్ కూడా తనకైతే మంచి సపోర్ట్ ఇస్తూ తన కూడా 6 4s అయితే కొట్టిండు. మొత్తం 32 అయితే కొట్టిండు 29 బాల్స్ లో 110 స్ట్రైక్ రేట్తోని. ఇద్దరు కూడా చాలా డేంజర్స్ గా మనకైతే కనబడ్డారు. బట్ అక్కడ శ్రేయస్ అయ్యర్ మంచి త్రో అని చెప్పుకోవచ్చు అదైతే. సో అక్కడ రన్అట్ అంటే అక్కడ ఫిల్ సాల్ట్. ఇక అక్కడ మొత్తం వికెట్స్ వెంటనే మనకైతే వచ్చినాయి. అక్కడ జో రూట్ కూడా పెద్ద అయితే క్రీజ్ లో ఉండలేకపోయిండు. ఆడిన 31 బాల్స్ లో 19 అయితే కొట్టిండు, 1-4 అయితే కొట్టిండు. బట్ జడేజాకి అయితే దొరికిపోయింది అక్కడ. జడేజా మాత్రం చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకైతే ఉండేది తన బౌలింగ్ లో. అందరు కూడా అన్నారు మరి అక్కడ అక్షర్ పట్ల జడేజా అని. బట్ ఈ మ్యాచ్ ఇద్దరు కూడా ఆడిల్లు. బట్ జడేజా బౌలింగ్ లో మాత్రం డెడ్లీ యాక్యురేట్ గా మనకైతే కనబడ్డాడు. బట్ అక్షర్ పట్ల ఒక వికెట్ దొరికినాయని అది కూడా అక్కడ బ్యాట్ షాట్ అక్కడ కొట్టి అక్కడ జోస్ బట్లర్ అయితే తనకైతే వికెట్ అయితే ఇచ్చిండు. బట్ మరోవైపు జడేజా మాత్రం చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే మనకైతే ఉంటుంది. జో రూట్ వికెట్ తీసిండు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే జాకబ్ బెతల్ వికెట్ తీసిండు. ఇక తర్వాత ఆదిల్ రషీద్ వికెట్ అయితే తీసిండు. మొత్తం 3 క్రూషియల్ వికెట్లు అయితే తీసిండు అక్కడ. సో చాలా బ్రిలియంట్ బౌలింగ్ అయితే మనకైతే కనబడ్డది జడేజా దగ్గర నుంచి. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే మరి బట్లర్ 52 కొట్టిండు, జాకబ్ బెతల్ 51 అయితే కొట్టిండు. ఇక తర్వాత అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే హ్యారీ బ్రూక్ అని లివింగ్ స్టోన్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక లాస్ట్ లో జోఫ్రా ఆర్చర్ 21 తో వీళ్ళకి రెస్పాన్సిబుల్ స్కోర్ అయితే వచ్చింది అక్కడ 248 అనేది. ఇక 10 వికెట్లు అయితే కోల్పోయారు. మొహమ్మద్ షమి 1 వికెట్ తీసుకుంటూ, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1, కుల్దీప్ యాదవ్ 1 అండ్ రవీంద్ర జడేజా 9 ఓవర్లలో ఒక మిడిన్ ఓవర్ వేసిండు. 26 రన్స్ మాత్రం ఇచ్చి 3 క్రూషియల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. 2.9 ఎకరంతోని. చాలా బెటర్ బౌలింగ్ అయితే కనబడేది అక్కడ రవీంద్ర జడేజా దగ్గర నుంచి. ఇక తర్వాత మరి ఈ చేజ్ ని మనోళ్ళు అయితే చాలా ఈజీగానే చేజ్ చేసినప్పుడు కూడా ఇనిషియల్ లో చూసుకుంటే మాత్రం చాలా మనోళ్ళు అయితే డిసప్పాయింట్ చేసిళ్ళు. ఒకనొక దశలో మరి చాలా డిఫికల్ట్ ఉంటుంది అనుకున్నాం. బట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే క్రెడిట్ గోస్ టు శుభ్మన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్. ఇద్దరు మాత్రం చాలా బెటర్ గా అక్కడ రాణించిళ్ళు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మరి అక్కడ చాలా అటాక్ అయితే చేసింది మరి అక్కడ బౌలర్స్ పైన. జో ఫ్రాడ్ చేసినా గానీ తన 6 మీద 6 అయితే కొట్టిండు అక్కడ, మరి 4 మీద 4 అయితే కొట్టిండు. సో చాలా బెటర్ కౌంటర్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ శ్రేయస్ అయ్యర్. ఇక శుభ్మన్ గిల్ 87 కొట్టిండు అండ్ శ్రేయస్ అయ్యర్ 59 అయితే కొట్టిండు. బోత్ ఇద్దరు ఓపెనర్స్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. జైస్వాల్ అండ్ రోహిత్. జైస్వాల్ 15 కొట్టిండు అండ్ రోహిత్ 2 అయితే కొట్టిండు. జైస్వాల్ జోఫ్రా ఆర్చర్ కి అవుట్ అయిండు, రోహిత్ శర్మ సాకిబ్ మహమ్మద్ కి అయితే అవుట్ అయిండు. ఇక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే శుభ్మన్ గిల్ సెంచరీ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హార్దిక్ పాండ్యా వచ్చిన వెంటనే అక్కడ 6 అయితే కొట్టిండు. ఇక తన సెంచరీ కొంచెం కష్టమైతే అయింది. ఇన్ఫాక్ట్ తను క్రీజ్ లో ఉన్నప్పుడు 14 రన్స్ అయితే కావాలి. తను 87 మీద అయితే ఉన్నాడు. సో 14 రన్స్ లో 13 రన్స్ అయితే తనకైతే కావాలి. బట్ అక్కడ 14 రన్స్ ఉన్నాయి కాబట్టి తన ప్రతి బాల్ పుట్టతందుకేండు అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ హార్దిక్ పాండ్యా ఆ షాట్ కొట్టక తనకి సింగిల్స్ రోటేట్ చేసి ఇస్తే
చాలా బెటర్ అయితే ఉండేది. తన సెంచరీ కూడా కంప్లీట్ చేసుకునేవాడు. బట్ 87 అయితే అవుట్ అయిండు. ఇంకా చాలా కొంచెం అక్కడ హార్దిక్ పాండ్యా నుంచి కొంచెం మనకైతే డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. వచ్చుడికి అక్కడ 6 అయితే కొట్టిండు. కొంచెం అక్కడ సెంచరీకి కొంచెం రన్స్ అనేది లేకుండా చేసిండు. బట్ ఎనీవే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ దగ్గర నుంచి మంచి న్యాక్ అయితే కనబడ్డది. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే ఇంగ్లాండ్ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ 1 వికెట్, సాకిబ్ మహమ్మద్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 అండ్ జాకబ్ బెత్లర్ 1 వికెట్ తీసుకున్నాడు. బట్ ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మన టీంని 4 వికెట్లు తేడాతో గెలిచింది. ఇంకా రిమైనింగ్ అక్కడ మనం చూసుకుంటే 12 ఓవర్స్ అయితే ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మనోళ్ళు అయితే చాలా బెటర్ రాణించు. ఫస్ట్ బౌలింగ్ లో, ఆ తర్వాత బ్యాటింగ్ లో అండ్ ఫీల్డింగ్ లో కూడా మనోళ్ళు అయితే చాలా బెటర్ రాణించు. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి మరి ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.